నేను 2 సంవత్సరాలు ఈ సినిమా చాలా కష్టపడి తీశాను. నా చేతిలో ఏం లేదు, ప్రజల చేతిలో ఉంది. ఈ ప్రజలు నిర్ణయించాలి నన్ను. ఎందుకంటే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారుని. నేను ఈ ఒక్క సినిమా నాదేదో జీవిత చరిత్ర అని చెప్పేసి నేను సినిమా తీశాను. ఓకే, అంటే నాకు చిన్నప్పుడు లవ్ స్టోరీ ఉంది, పెద్ద అయినా ఒక లవ్ స్టోరీ ఉండే. అది అంతా సినిమాలు చూస్తే తెలుస్తుంది, నథింగ్. కానీ రియల్ రైపు నేను చిన్న 7 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఎట్లా బతకాలి అనేది ఊరు నుంచి నన్ను ఏలేసి పంపించారు. ఊర్లో వచ్చి నేను హీరో అయి చూపెట్టినా, ఊరు నన్ను మెచ్చింది, ఒప్పుకున్నారు, మంచోడు అన్నారు. ఇంకా పేరు రావాలని నేను ఈ ప్రజలకు మొక్కుతున్నా. అందరు చూసి ఈ సినిమా పాస్ కావాలని మొక్కుతున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా శిక్ష వచ్చి దండం పెడుతున్నా. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ముఖ్యంగా ఈ సినిమా అయిపోయిన తర్వాత కాశీరెడ్డి ఆయన సినిమా 40 లక్షలు పెట్టి నేను రాపించి పెట్టినా. ఆయన జీవిత చరిత్ర తీస్తా. అప్పుడు నేను హిమాలయకి వెళ్ళిపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నా జీవిత చరిత్ర రాసిన. రైట్, ఇది ఓకే. నా జూనియర్ హీరో చాలా బాగా చేశాడు. ఒక్కరికంటే ఒకరు పోటీల మీద చేశాం మేము. నువ్వానేనా తెలుసుకున్నాం సినిమాలో. నేను చెప్పిన విధంగా రాశాడు స్టోరీ. మేమిద్దరము ఒకరికొకరికి పోటీ చేసాం. ఈ పాత్ర మా డైరెక్టర్ 2 ఏళ్ళు కష్టపడ్డాడు. ఈ విధంగా ఉండాలని చెప్పాను. ఈ స్టోరీ కష్టపడి 6 నెలలు రాపించాను. కష్టపడి 20 సంవత్సరాల సీనియరు. మేము చాలా బాగా మేకప్ చేసింది హీరోయిన్కి. మేము 2 ఏళ్ళు ఒక ఇంట్లో ఒక కుటుంబం లేక 100 మందితో షూటింగ్ చేసుడంటే మా వెంకటరెడ్డి కూడా చాలా కష్టపడ్డాడు కాబట్టి నేను చేయగలిగిన. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, పెద్దవాళ్ళకి చదివిన. ఒక్కసారి చెప్తే నేను చేశాను. రైట్, మా తమ్ముడు బాగా కష్టపడ్డాడు. సార్ గురించి చెప్పాలంటే తాజ్మహల్ కట్టించినారు ముంతాజ్ కోసం, షాజహాన్. అలాగా మా టీఎన్ఆర్ గారు తాజ్మహల్ గుర్తొచ్చింది కాబట్టి నేను మాట్లాడాను. తాజ్మహల్ గుర్తొచ్చింది, నేను చెప్పాలి. నేనేమన్నంటే ఒకప్పుడు ఆ తాజ్మహల్ ఏదైతే ఉందో అది ఆమె ప్రియురాలకు ముంతాజ్ బేగమా, ఆమె చనిపోయిన తర్వాత తాజ్మహల్ ఇచ్చారు. నేను ప్రేమించిన నా మేడం, ఆమె కోసము మన పెళ్లి నిజంలో కాలేదు కాబట్టి సినిమాలో చూసుకుందామని ఈ పెళ్లి చేసుకున్నా. ఒకటే అన్న ఆమెతోటి 4 సార్లు చెప్పాను నేను, మేడం మీరు అంటే నాకు ఇష్టం, నా ఫోను లేపకపోతే నేను అట్ట అయితే నేను ఏడుస్తా. మీద ఎంత ప్రేమ ఉందంటే ఒకటే మాటలు చెప్పాలని చెప్పాను. ఏమని చెప్పాను, నాకు ఒకవేళ ఉరిశిక్ష పడితే ఒక కోరిక అడగమంటారు. నేను ఇలా చంపుతున్నా మా బాబు, ఉరిశిక్ష తీసుకొని నీ కోరిక ఏముందో కోరమంటే నేను ఒకటే చెప్పాను, మా మేడంను తీసుకొచ్చి నాకు ఒక్కసారి చూపెట్టండి, నాకు ఉరి తీయండి అని చెప్పాను. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆమె మీద ఎంత ప్రేమ ఉందనేదో సినిమా వస్తే తెలుస్తుంది. డన్, ఇది పాయింట్. ఈ విషయం స్వయంగా మాకు చెప్పాను. ఈ విషయము ఫోన్లో చెప్పాను, మేమిద్దరం కూర్చున్నప్పుడు చెప్పాను, ఎయిర్పోర్ట్లో చెప్పాను. ఆమెకు రియల్గా చెప్పాను ఈ మాట, మేడం మీకు జ్వరం వస్తే ఆ జ్వరము నాకు రావాలని చెప్పి నేను కాశీరెడ్డి నాయనకు మొక్కిన, నేను తక్కువ చేసుకుంటాను, నీకు ఏం కావద్దు అని చెప్పాను. అంటే నా మీద అంత 1 సైడ్లో అనుకోవచ్చు, లేకపోతే 2 సైడ్లో. మేము 2 సైడ్లో అనుకున్నా, అది 1 సైడ్లో మారింది. నేను ఇంకా 80 ఏళ్ళ దాకా కూడా ఆమె పర్మిషన్ లేకుండా ఆమెకు నేను ఫోన్ చేయను. ఆమె ఫోన్ చేసి ఇంత మంచి సినిమా తీశావు, నా గురించి మీరు తీశావు, కేవలం మా మేడం గురించే ఈ సినిమా తీశాను, మంచినో చెడ్డనో తెలుసుకోరు. ఈ సినిమాలో కూడా ఎటువంటి తప్పు లేదు. ఆమెను ఒక దేవతలాగా చూశాను. ఆమె సింగపూర్లో ఉంటుంది, ఆమెకు రెస్టారెంట్ హోటల్ ఉంది, ఆమె పేరు శ్రీలత. డీటెయిల్ చెప్తున్నాను. నా తెలంగాణలో మా పుగురు పక్కకు జయప్రద, ఈ 2 ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టేటోని కాదు. ఆమె నీకు నచ్చిన పీరియడ్ అని పాట కూడా వాడిని, నీకు నచ్చిన పీరియడ్ ఎట్లా ఉంటాడో చెల్లి అని కూడా పాట 10 సార్లు ఆమెకు పెట్టాను నేను. ఓకే, ఇంతకంటే వాడలేదు. తమ్ముడు నువ్వు చెప్పు. డెఫినెట్లీ. సో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారండి టీఎన్ఆర్ గారు ఇంత ప్యాషనేట్గా ఫిలిం చేశారు అనేసి అని చెప్పి. కేవలము ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి అండ్ అండ్ ఇద్దరు ఎరగదీసేశారు అని చెప్తున్నారు. టీఎన్ఆర్ గారు ఎరగదీసేశారు ఆన్ స్క్రీన్. గోల్డ్ మ్యాన్ రాజా అనే పాట రాసి ఆయనే చేయడం అనేది ఇట్స్ వెరీ యునిక్ ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి పీపుల్.
సో అందరూ చాలా బాగుందని చెప్తున్నారండి. ఫ్యామిలీ పీపుల్ అందరూ వచ్చి చాలా బాగా చిన్న పిల్లలతో సహా బాగుందని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాది థియేటర్లో రిలీజ్ అవడంతో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీరు లేకపోతే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ సాంగ్ ముఖ్యంగా ఎంత వివరంగా రాశానంటే గోల్డ్ మెన్ రాసే సాంగు చాలా కష్టపడి నేను ఉంగరాలు వేసుకుంటా, నేను గ్లాసెస్ షోకు, నాకు సెంటు షోకు, నేను తిరుపతి వెళ్తే పంచగడతా, దీని మీద పాట కట్టాను. ఓకే, ఆ తర్వాత గాలిపటం దారం తెగిపోదా, గాలిపటం దొరకలేదా అంటే దారం తెగినా కానీ గాలిపటం దొరికిపోతుంది కదా, నా ప్రేమ కూడా ఒకరోజు దొరికిపోదా అనే దాని గురించి మా మేడం నచ్చుతుందేమో ఈ పాట అని అనుకున్నా. ఆమె నచ్చితే ఈ పాట ఎంత బాగుందో వాట్సాప్లో రాస్తే చాలు నాకు.